ఇన్ కాన్వర్జేషన్ విత్ డాక్టర్ మంజుల అనగానే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది ఎప్పటి నుంచో మనం వింటున్న నానుడి. కానీ ఎస్పెషలీ ఫిల్మ్ కింగ్డమ్లో కానీ ఏ దీంట్లో కానీ ముందు మనం బయటకు వెళ్ళి మన నైపుణ్యాన్ని చూపించిన తర్వాతే మనం వెనక్కి వచ్చినాక మనల్ని గుర్తించే రోజులు వచ్చేసాయి. సో ఫిల్మ్ కింగ్డమ్లో మన తెలుగు వాళ్ళు బయట ఫేమస్ అయిన తర్వాత మనం గుర్తించటం, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం అది సాధారణంగా జరుగుతుంది. అలాగే బయట నుంచి మన దగ్గరికి వచ్చి అదే భాషలో రాని భాష నేర్చుకున్న తర్వాత ఆ భాషలో సినిమా తీసి దానిలో నేషనల్ అవార్డు కూడా సాధించడం అంటే అది ఒక డిఫరెంట్ డెడికేషన్కి, పర్సిస్టెన్స్కి, పర్సివరెన్స్కి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో మన దగ్గర తమిళనాడు నుంచి వచ్చి ముంబైలో వర్క్ చేసి, ముంబైలో మళ్ళీ యాడ్స్ చేసి, మళ్ళీ వెనక్కి తమిళనాడు వచ్చి అక్కడి నుంచి తెలుగులోకి వచ్చి హిట్ అయిన చాక్లెట్ బాయ్, హీరో, నెగటివ్ షేడ్స్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఏం జరుగుతుంది డాక్టర్, మీరు యాంకర్ ఎప్పుడు అయిపోయారు? వామ్మో, చిన్ను నాకు చెప్పింది ఇలా డాక్టర్ ఇస్ గోయింగ్ టు డూ ఇంటర్వ్యూస్ అని. నేను షాక్ అయిపోయాను. డాక్టర్ ఇంటర్వ్యూ చేయడం ఏంటి నాకు అర్థం కాల అన్న. షీ సెడ్ నో యూ కమ్, బట్ వామ్మో షీస్ అ కంప్లీట్ న్యాచురల్, అన్బిలీవబ్లీ గుడ్. No, this is part of the interview, by the way. Okay, thank you for the compliment. But I think in conversation, in మన లివింగ్ రూమ్లో మనం రెగ్యులర్గా రోజు కలిసి మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు ఒక సైడ్ ఆఫ్ వ్యూ మనం చూస్తూ ఉంటాం, ఇంకొక సైడ్ అందరూ తెలుసుకోవాలనే అనుకుంటూ ఉంటాం ఒకటి, మన నిజం తెలియటం వేరే ఒకటి. సో నీ జర్నీ ఇట్స్ వెరీ ఈజీ. బయట నుంచి చూసి ఆహా మనం కూడా అలా సక్సెస్ఫుల్ అయిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటాం. కానీ ఎవ్రీబడి చిన్నవి విచ్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ జర్నీ. ఎందుకంటే పీపుల్ లుక్ అప్ టు యూ బికాస్ యంగ్గా సక్సెస్ఫుల్ ఐటమ్ గానా ఏమైనా అవ్వాలన్నా డైరెక్ట్గా వన్ థింగ్ అబౌట్ యూ విచ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ సర్ప్రైజ్డ్ ఇస్ దట్ you didn't have to do as assistant director to anybody else. Directly you could do and then you can get the success. So ఇలాంటివన్నీ సక్సెస్ స్టోరీస్ చూడటానికి ఎంత బాగున్నా కానీ హర్డల్స్ ఏవైతే ఉన్నాయో పీపుల్ ఆల్వేస్ సే we should learn from the hurdles rather than the success అని. So how do you want to describe your journey? అంటే 3 hours ఇంటర్వ్యూ పర్లేదా? నో, ఐ మీన్ ప్రతి ఒక్కరికి వాళ్ళ జర్నీ ఒక ఎపికే. సో నాకు నేను ఒకటేంటంటే మై ఫ్యామిలీకి సినిమాకి అసలు ఏమాత్రం సంబంధం లేదు, మా కాంటాక్ట్స్ లేవు, ఎవరు తెలీదు సినిమాలో. సో నాకైతే ఆల్మోస్ట్ 8th 9th స్టాండర్డ్ నుంచి సినిమా అంటే ఒక పిచ్చి, నేను ఏదో ఒక రోజు డైరెక్టర్ అయిపోతా, ఫిల్మ్ మేకర్ అయిపోతా అనే ఒక డ్రీమ్ ఉండింది. బట్ ఐ థింక్ బ్యాక్ దెన్ ఇట్ వాస్ మోర్ లైక్ అ చైల్డిష్ డ్రీమ్. But a lot of, I mean, when I was in school, I also wanted to be a football player. Someday I'd wake up wanting to be a cricketer. But, అంటే చైల్డ్హుడ్ అయిపోయాక కొన్ని డ్రీమ్స్ అలానే దే జస్ట్ ఫాల్ బై ద వే సైడ్. బట్ ఫర్ సమ్ రీజన్ నాకు ఎందుకో ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్ మాత్రం ఎప్పటికీ డైల్యూట్ కాలేదు. యాజ్ ఐ కెప్ట్ గెటింగ్ ఓల్డర్, ది ఇంట్రెస్ట్ ఇన్ సినిమా ఓన్లీ కెప్ట్ గ్రోయింగ్. అండ్ మా ఫ్యామిలీకి అసలు సినిమాకి ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న తర్వాతనే ఏదైనా ట్రై చేయాలి అనే లక్కీలీ ఒక క్లారిటీ ఉంటుంది ఆ ఏజ్లో. నాన్నని వెళ్ళి అడిగే ముందు కనీసం నా దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలని అనిపించింది. సో ఐ వెంట్ అండ్ డిడ్ మై పోస్ట్ గ్రాడ్, ఐ డిడ్ అనదర్ 1 year diploma పోస్ట్ గ్రాడ్ అండ్ దెన్ వర్క్డ్ ఇన్ బాంబే ఫర్ అబౌట్ a year and a half. ఎందుకంటే ఎడ్యుకేషన్ మాత్రం సరిపోదు, ఖచ్చితంగా ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఒకవేళ సినిమా వర్కౌట్ కాకపోతే మళ్ళీ వచ్చి జాబ్ చేయాలన్నా సరే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ స్టార్ట్ ఎట్ అ హైయర్ లెవెల్, యూ విల్ స్టార్ట్ విత్ అ బెటర్ ప్రాస్పెక్ట్, రైట్? సో బాంబేలో వెళ్ళి ఒక 1.5 years పని చేశాను. పని చేసిన తర్వాత ఫైనలీ ఒక డెసిషన్ తీసుకున్నాను, ఇక నా వల్ల కాదు లైఫ్లో ఇప్పుడు సినిమా ట్రై చేయకపోతే ఎప్పుడు ట్రై చేయలేను, ఇప్పుడు వెళ్ళి ట్రై చేసేద్దాం. I didn't have responsibilities, I didn't have a family, I wasn't married, nothing. And luckily I had very supportive parents. సో నేను వచ్చి ట్రై చేస్తానన్నప్పుడు నాన్న ఒకటే చెప్పారు, చూడరా నాకు ఈ ఇండస్ట్రీ అంటే అసలు ఏమాత్రం ఐడియా లేదు, నువ్వు ట్రై చేస్తావంటే ఇట్స్ గోయింగ్ టు బీ యువర్ ఓన్ స్ట్రగుల్, ఐ కాంట్ హెల్ప్ యూ. ఇట్స్ నాట్ అన్ ఇండస్ట్రీ వేర్ ఐ కెన్ గివ్ యూ అడ్వైస్ ఆర్ ఐ కెన్ ఆఫర్ యూ టిప్స్ ఆర్ ఐ కెన్ టేక్ యూ టు సమ్వన్ అండ్ సే హియర్స్ మై సన్, కెన్ యూ డూ సంథింగ్ విత్ హిమ్. ఐ సెడ్ ఇట్స్ ఓకే నాన్న, నేను ఐ ప్రామిస్ ఐ వోంట్ వేస్ట్ మై లైఫ్, ఒక సంవత్సరం ఇవ్వు నాకు, ఆ సంవత్సరం లోపల నాకు ఏదైనా ఛాన్స్ దొరికిందంటే ఐ కంటిన్యూ అవుతాను, లేకపోతే ఐ గో బ్యాక్ టు బాంబే అండ్ ఫైండ్ అ జాబ్, యూ డోంట్ వరీ నాన్న అన్న. సో ఐ సెడ్ ఓకే అండ్ మై మమ్ వాజ్ వెరీ హ్యాపీ. My mom was she was a singer, she was a veena player, she was very active in theatre in college and school and all that. So amma chala fine arts ante inclined anamata.
సో నేను వచ్చి సినిమా ట్రై చేస్తానమ్మా అనగానే మై మదర్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ, నాట్ ఈవెన్ వన్ వర్డ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. సో ఐ థింక్ ఆపోజిట్ టు వాట్ హ్యాపెన్స్ ఇన్ టుడేస్ టైమ్, బట్ పేరెంట్స్కి మోర్ ఇన్సెక్యూర్ యాక్చువల్లీ. రాహుల్, వాట్ వి సీ ఇస్ వాళ్ళ పిల్లలు ఇలాంటి చేస్తారు అంటే అసలు దే బికమ్ వెరీ పెట్రిఫైడ్ అది. సో వాట్ యూ వాంట్ టు టెల్ దోస్ పేరెంట్స్? యూ ఆర్ లక్కీ లైక్ యూ సే. వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే నాకు చెప్పడం ఒకటి, నాకు చెప్పిన తర్వాత కూడా నేను ఆ 1 year నాకు గుర్తుంది. నేను ఆల్మోస్ట్ 11th month after I came back to quit my job and came back to Chennai, I cracked an audition. అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం ట్రై చేస్తుంటే అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ అయితే అసలు దొరకట్లేదు. అండ్ when you are in the middle of that, at the age of 25 and 26, when you've quit your job after proper education and all that, ఆ 11 months అనేది it feels like a decade. ఏమి చేయకుండా ఇంట్లో ట్రై చేస్తూ కూర్చోవడం అనేది ఈజీ విషయం కాదు. సో ఆ టైంలో కళ్ళ ముందు కొడుకుని చూస్తున్నారు. నేను కొన్ని రోజులు నాకు మూడ్ బాగుంటుంది, కొన్ని రోజులు ఏంట్రా తప్పు చేశానా అనిపిస్తుంది, అది చూస్తున్నారు. అండ్ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయినా సరే, పెళ్ళైనా సరే అందరూ వచ్చి అడుగుతారు, ఏంట్రా రవి నువ్వు అలానే వదిలేసావు కొడుకుని, మంచిగా చదువుకున్నాడు, మంచి జాబ్లో ఉన్నప్పుడు మానేసి రావడం ఏంటి, నువ్వైనా చెప్పాలి కదా అదేదే అని. అదంతా వాళ్ళు భరించారు. ఆ ప్రెషర్ నా మీద రాకుండా చూసుకున్నారు. అండ్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను పేరెంట్స్కి ఒకటే చెప్తానండి, సక్సెస్ అనేది టు మీ ఇట్స్ మోర్ బీయింగ్ హ్యాపీ విత్ వాట్ యూ డూ ఇన్ లైఫ్ దాన్ హౌ మచ్ మనీ యూ మేక్ ఆర్ వాట్ కార్ యూ డ్రైవ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అ హౌస్ యూ లివ్ ఇన్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ చిల్డ్రన్కి డ్రీమ్స్ ఉన్నాయంటే అట్లీస్ట్ అట్ ఎ యంగ్ ఏజ్ వేర్ ఇట్స్ నాట్ టూ లేట్ ఫర్ దెమ్, ఎంకరేజ్ దెమ్ టు ట్రై ఇట్. అది వర్కౌట్ అయిందంటే అయింది, వర్కౌట్ అవ్వకపోతే నో ప్రాబ్లమ్, దే కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ ట్రై సంథింగ్ ఎల్స్ విత్ దర్ లైఫ్స్. బట్ లైఫ్ లాంగ్ అన్హ్యాపీగా చేసే పనిలో సాటిస్ఫాక్షన్ లేకుండా బతకడం అనేది చాలా చాలా కష్టం. సో ఐ వుడ్ సే ద సేమ్ థింగ్ దట్ ఇఫ్ యూ క్యాన్ బ్యాక్ యువర్ చిల్డ్రన్ అట్ ఎ యంగ్ ఏజ్. ఇప్పుడు నేనే వచ్చి 32, 33లో ట్రై చేస్తానంటే నాన్న మైట్ హెవ్ రియాక్టెడ్ వెరీ డిఫరెంట్లీ. అదేంట్రా ఈ ఏజ్లో వచ్చి ట్రై చేయడం ఏంటనేది. అండ్ నాకు ఇఫ్ ఐ హ్యాడ్ రెస్పాన్సిబిలిటీస్ దెన్ ఇట్ వుడ్ బీన్ వెరీ డిఫరెంట్ ఇష్యూ. నేనే ఆ డెసిషన్ తీసుకోను. సో అట్ ద రైట్ ఏజ్ లెట్ దెమ్ ట్రై is what I would tell parents. And I would also tell them that ఇప్పుడు మీరు ట్రై చేయనిచ్చారు, అది ఒకవేళ సక్సెస్ కాకపోతే డోంట్ హోల్డ్ ఇట్ అగేన్స్ట్ యువర్ చిల్డ్రన్. డోంట్ ఇట్స్ ఓకే, దే ట్రైడ్, రైట్? అట్లీస్ట్ దే వోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. I told myself only one thing when I quit my job. I said, Rahul, if you turn 50 and you regret that you never tried cinema, you can't do anything about it at that age. If you try now, if it doesn't work out, it might be a setback in terms of career by say 3-4 years where you might have to start at a level slightly lower or whatever, but at least you won't have regrets at 50. And I think parents should see it the same way. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఈ మధ్యకాలంలో మనం చాలామంది యాక్టర్స్ కానీ సూసైడ్స్ ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం ఆర్ ఇట్లాగే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం పోవడం. సో ఆన్ దిస్ నోట్, I don't think it's always that. We don't know. We don't really know. we don't know what exactly happens, but Especially now there is such a huge case and nobody knows why it happened. ఆ పర్టికులర్ కేసు ఒకటి తీసేసినా కూడా చాలా మందిని విడిగా చూస్తే కూడా చాలా మంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వర్క్ కావచ్చు, అనుకున్న సక్సెస్ రాకపోవచ్చు, లేక ఇంటి సపోర్ట్, అగైన్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవచ్చు. సో అలాంటప్పుడు ఫర్ పీపుల్ హూ వాంట్ జస్ట్ కమ్ ఇన్ టు దిస్ కైండ్ విత్ లాట్ ఆఫ్ హోప్స్ అండ్ అంటే ఎవరి మీద నమ్మకం వాళ్ళకు ఉంటుంది, దే బిలీవ్ ఇన్ దెమ్సెల్స్, అప్పుడే వస్తారు. అప్పుడు హౌ డు యూ వాంట్ దెమ్ టు హ్యాండిల్ ఇట్, సక్సెస్ అండ్ ఈవెన్ ద ఫెయిల్యూర్స్? I'll say one thing. పేరెంట్స్కి చెప్పినట్టు ఇప్పుడు మీరు యూ హ్యావ్ అ సేఫ్ కెరియర్, యూ హ్యావ్ ఎడ్యుకేషన్, దాన్ని వదిలేసి మీరు సినిమా లాంటి ఒక రిస్కీ ప్రొఫెషన్, సినిమానే కాదు ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అలాంటి ఒక రిస్కీ ప్రొఫెషన్ ట్రై చేస్తున్నానంటే ఐ ఓన్లీ సే వన్ థింగ్, do it the day you have clarity that you will be happier being a failure in that career than being a success in some other career. Be fully open to the reality that you might be a failure, right? Again, success is very relative. Now, I don't myself know if I'm a success or not or what. Yes, to me my success is the fact that నేను జాబ్ వదిలేసినప్పుడు నాకు ఫస్ట్ ఛాన్స్ దొరుకుతుందని కూడా నాకు తెలీదు. ఇప్పుడు నాకు మళ్ళీ అవకాశాలు దొరుకుతున్నాయి. ఐ హ్యావ్ లాస్టెడ్ 10 years in this industry. I have lasted 13-14 films as an actor. I never became a big star and didn't have an opening or anything. That became a reasonably known face, earned some sort of respect, and then I finally got to live my dream of becoming a filmmaker and a director. And today I at least have offers to continue to make films. At least for the next 2-3 years I will get to make films. To me that is a success. Now, it's very easy for me to look at that and say maybe it's not a success. Maybe I should have had more in the last 10 years after so much of struggle. But I don't see it that way.
to me, my happiness, my success is the fact that when I wake up in the morning and go to work, I enjoy what I do. And your success or your failure and the satisfaction you derive from it should be rooted in that, not. So happiness is the basic thing. Yeah, absolutely. And you might not have that happiness, you might not have that success, you might not even be able to survive. I know so many people who are probably more talented than I am, who have an appetite for hard work more than I do, and it never lasted more than one Friday, right? And that's a very harsh reality. Do not take a risk like that if you don't have the appetite to find success even in failure, in the sense that నా డ్రీమ్ ఇది నేను ఇప్పుడు చెప్తున్నానండి, నేను ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు నేను 100% క్లారిటీతో తీసుకున్నాను. నా క్లారిటీ ఏంటంటే, నేను కార్పొరేట్ వరల్డ్లోనే ఉండి మేబీ 32లో మంచి వీపీనో జీఎంనో ఏదైనా అయ్యాక కూడా సినిమాలో ఒక ఫెయిలియర్గా ఉన్నా కూడా నాకు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఐడ్ రాదర్ బీ అ కంప్లీట్ ఫెయిలియర్ అండ్ కీప్ ట్రయింగ్ cinema than be a success in any other field, because that will make me more happy ane clarity vachaka aa decision తీసుకున్నాను. Because in everyday life it will start haunting you otherwise. People will taunt you, especially cinema లాంటి profession లో సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా చాలా పబ్లిక్ అది భూతద్దంలో చూస్తారు. ఇప్పుడు నేను కార్పొరేట్ జాబ్ లో ఉంటే that day could have gone horribly wrong for me. I could have lost a multi-crore contract, but when I come home none of my neighbors are going to know if I had a good day at work or no. But when you have a release on a Friday, the whole world knows if it's a good movie or a bad movie, or if it's a flop movie or a hit movie. So it's not easy. So you need to be very centered. You need to be very, very mature about what happiness to you is. So on this note of success stories and then failures, we have 3 success stories coming out from your debut film. Both of yours and Samantha's and Taman's. So how was your basic that thing? How did a flop movie come out with the 3 huge successes coming out of it? ఆ సినిమా లక్ అనుకుంటా. ఆ సినిమా తమిళ సినిమాలో ముగ్గురు డెబ్యూ చేసాం, ముగ్గురు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అండ్ ముగ్గురు చాలా మీ డిఫరెంట్ ఫీల్డ్స్లో, అండ్ నాట్ ఈవెన్ వన్ థింగ్, మీ యాక్టర్ నుంచి డైరెక్టర్, దెన్ షీఈస్ బికమ్ లైక్ ఆల్మోస్ట్ న్యూమరో అండ్ దెన్ తమన్ హ్యాస్ బికమ్ ది. సో హౌ వాస్ యువర్, అంటే మీ జాయ్ ఎవరు కూడా దిగినప్పుడు ఇంత అవుతాము అని అనుకోరు, బట్ హౌ వాజ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్వైరన్మెంట్, అండ్ వాట్ వాజ్ యువర్ ఆల్ 3 of your aspirations, and how did it go? Oh, it feels like a different lifetime. It was such a, అంటే ఆ సినిమా ముగ్గురికి చాలా పెద్ద స్ట్రగుల్ అనమాట. ఇట్ టుక్ 3 years to make. ఈ జర్నీ ఇన్సెక్యూరిటీస్ 11 monthsలో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. నేను జాబ్ వదిలేసి వచ్చి 11 monthsలో ఈ ఆడిషన్ క్రాక్ చేసి హీరో అయితే అయిపోయాను, కానీ ఆ సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వడానికి నాకు 3 years పట్టింది. అండ్ ఐ వాజ్ ఇన్ అ కాంట్రాక్ట్ అండ్ ఐ కుడెంట్ గో డూ ఎనీ అదర్ ఫిల్మ్స్ అవుట్ సైడ్, సో ఐ వాజ్ ప్రిటీ మచ్ స్టక్. Luckily Sam was smart. She didn't sign a contract and before our film release she went and signed a couple of other movies, and one of them even released before our film release, luckily for her, which was ఏమాయ చేసావే. సో అండ్ అది ఏ లక్కో నాకు తెలియదు, కానీ తమన్కి కూడా మా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇంకో సినిమా సైన్ చేశాడు. ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది, అదే కిక్, తెలుగులో పెద్ద మ్యూజికల్ సక్సెస్ అయింది. సో వాళ్ళిద్దరైతే ముందే వచ్చేసారు. ఐ టుక్ another couple of years before I got here. నాకు అందల్ రాక్షసి I think about 2 years after Sam signed ఏమై చేసావే and Taman signed Kick, I came here. So but ఆ 3 years అనేది, I think even now when I talk to Sam we keep telling each other the same thing, that was like an international driving license. After we were able to survive those 3 years, we knew we were ready to survive anything. That's the thing. We knew whatever was thrown at us, we'd be able to handle it. Okay, ఆ 3 yearsలో I think I matured by about 10-15 years, and I think the same happened with Sam and the same happened with Taman. And the kind of atmosphere that we worked in, కొన్ని ప్రిన్సిపల్స్ మాకే తెలియకుండా సెట్ అయిపోయినాయి. ఇట్ బికేమ్ సెకండ్ నేచర్, బీ ఇట్ హర్ పంక్చువాలిటీ ఆర్ బీ ఇట్ హౌ సీరియస్లీ వీ టేక్ వర్క్, వీ టేక్ అబ్సల్యూట్లీ నథింగ్ ఫర్ గ్రాంటెడ్. వీ నో వేర్ వీ స్టార్టెడ్, వీ నో హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ ఫర్ అస్ దోస్ 3 years, దట్ every time we sign a film we think of it as our first film. We never take anything for granted. Naakaina, for me it's largely been about survival and slowly taking one baby step at a time. But Sam, having gotten where she's gotten, she still has those same principles, right? That every film's your first film. So that film taught us a lot. And మీరు చెప్పినట్టు ఆ సినిమా లక్ ఏంటో నాకు తెలియదు, కానీ అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఐ థింక్ అది మా తెలుగు వాళ్ళ ఇది అనుకుంటా లాక్కున్నారు. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ రియలీ గ్లాడ్.
I love this industry. My wife knows. She keeps making fun of me for it. I love this industry and I love the city. People, don't forget the people. I'm coming to that. That's the most important thing. I love the people and I love how much people here love cinema, right? I've lived in at least 5-6 different states. Nowhere, including Tamil Nadu, have I seen the kind of passion and madness for cinema that you see in the 2 states here, right? So నరాల్లో తెలుగు సినిమా అనేది. cinema ante it's such a huge part of daily culture here. So yeah. దెన్ అంటే నౌ యూ ఆల్రెడీ టోల్డ్ యూ మేడ్ యువర్ హైదరాబాద్ యువర్ హోమ్ అనేసేసి అని. సో మేకింగ్ ఇట్ యువర్ హోమ్ అండ్ లెర్నింగ్ తెలుగు, హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్? అంటే 7 years నుంచి అసలు లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఇప్పుడు నాకు ఎక్సెప్ట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎంత ట్రై చేసినా ఐ కెనాట్ లెర్న్ మెనీ లాంగ్వేజెస్. సో హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? అంటే ఐవ్ సీన్ మెనీ యాక్టర్స్, యాక్ట్రెసెస్ భలే మాట్లాడతారు వెంటనే, అంటే దే లెర్న్ వెరీ ఫాస్ట్. డూ యూ థింక్ దట్ ఈస్ అన్ ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆర్ దిస్ థింగ్ ఇన్ ద పీపుల్ హూ బికమ్ ఇన్ టు ద థింగ్ అండ్ పెద్ద పెద్ద డైలాగులు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ మెమరీ కానీ? With some people for sure it's a gift they have. నాకు అంతే, అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అంట. నేను మంచి జీన్స్ ఇచ్చింది నాకు, బికాజ్ అమ్మ ఇస్ వెరీ గుడ్ ఎట్ పికింగ్ అప్ లాంగ్వేజెస్. ఎక్కడికి వెళ్ళినా షీ ఆల్వేస్ పిక్డ్ అప్ లాంగ్వేజెస్ వెరీ ఫాస్ట్. షీ లెర్న్ హౌ టు రీడ్ అండ్ రైట్ వెరీ ఫాస్ట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టూ. సో అది అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా, number 1. And number 2, I think it takes if anybody is watching and you're looking to go make a debut in another language, I'd say the same thing. మనకి బిగ్గెస్ట్ హెసిటేషన్ ఏముంటుందంటే, అయ్యో తప్పు చేస్తున్నానేమో, కరెక్ట్గా మాట్లాడలేదేమో అనే భయం ఉంటుంది కదా. యూ నీడ్ టు ఓవర్కమ్ దట్ ఫియర్ వెరీ వెరీ క్విక్లీ. ఇఫ్ యూ డోంట్ ఓవర్కమ్ దట్ ఫియర్ అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్, ఆ తర్వాత ఎప్పుడు నేర్చుకోలేం. అదొక అలవాటు అయిపోద్ది. ఆ భయం అనేది ఒక అలవాటు అయిపోతుంది. ఒక్కసారి అది అలవాటు అయిపోయిందంటే మళ్ళీ నేర్చుకోలేం అసలు ఏ భాష అయినా సరే. సో ఐ వుడ్ సే దట్ నేను అందరి రాసే టైంలో అదే చేసాను. అందరికీ సెట్లో ఒక రూల్ అనమాట, తమిళ్ తెలిసినా సరే, హిందీ తెలిసినా సరే, ఇంగ్లీష్ తెలిసినా సరే, నాతో అయితే తెలుగులోనే మాట్లాడాలి అనేది. సో ఎందుకంటే నాకు ఆ మంచి రోల్ అది, నాకు ఆ మంచి సినిమా అది, ఎలాగైనా నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నా. సో ఐ హ్యాడ్ దట్ వన్ సెల్ఫిష్ థింగ్ దట్ ఎలాగైనా నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్పాలని. సో ఇమోటింగ్ బికేమ్ లిటిల్ ఈజీ. ఓ యా, ఐ లెర్న్డ్ వెరీ ఫాస్ట్ అండ్ ఐ వాజ్ వెరీ లక్కీ అండి. ఫస్ట్ సినిమానే నాకు హను రాఘవపూడి మా డైరెక్టర్ నాకు షూటింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 months ముందే నాకు బౌండ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ ఇచ్చారు. సో 2 months నేను అసలు ఎగ్జామ్స్కి కూడా అంత చదవలేదు ఎప్పుడు. సో అంత చదువుకున్నా. సో నేను సెట్కి వచ్చే ముందే నాకు తెలుగు రాదు, తెలుగు నేర్చుకోలేదు, కానీ నా డైలాగ్స్ అయితే పక్కాగా నేర్చుకున్నాను నేను. సో అండ్ వచ్చాక ఒకసారి తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఫస్ట్ సినిమా అయిపోయాక ఐ థింక్ ఫ్రమ్ మై సెకండ్ ఫిల్మ్, హను అని నా అసిస్టెంట్ ఉంటాడు, హీఈస్ మై ఆల్ ఇన్ ఆల్. హీఈస్ ఫ్రమ్ గుంటూరు. మా మేకప్ అన్న బాబు అన్నని, హీఈస్ ఫ్రమ్ తెలంగాణ. సో వాళ్ళకి అదే రూల్, నాతో తెలుగులోనే మాట్లాడండి. సో అందుకే నా తెలుగు బాగా హైబ్రిడ్ తెలుగు. సో కొంచెం గుంటూరు యాక్సెంట్ ఉంటుంది, కొంచెం హైదరాబాద్ ఉంటుంది, కొంచెం తెలంగాణ. సో గుడ్ కదా, అదే కదా మనకి ఇప్పుడు సమైక్యం అది. అలాగే ఇప్పుడు రోజుల్లో హీరోగా అవ్వాలన్నా, ఏమన్నా అవ్వాలన్నా డాన్స్ రావాలి, ఫైటింగ్ రావాలి, యాక్టింగ్ రావాలి, ఇంకా అన్ని నేర్చుకుని వచ్చేస్తున్నారు. అంటే దే ఆర్ కమింగ్ లైక్ ఏ ఫుల్ ప్యాకేజ్. సో యూ వర్ లైక్ యూ సడన్లీ బికేమ్ వాంటెడ్ టు బికమ్, బట్ యూ డి నాట్ గో త్రూ ప్రాపర్ ఈ టీచింగ్ లాంగ్వేజ్ క్లాసెస్ కానీ ఇవన్నిటికి వెళ్ళలేదు. సో వాట్ యూ వాంట్ టు టెల్ ద పీపుల్ హూ వాంట్ టు కమ్? చాలామంది వెళ్తారు, అవ్వాలనుకుంటున్నాము అనగానే నువ్వు అది నేర్చుకున్నావా, నీ దగ్గర ఈ డిగ్రీ ఉందా, నువ్వు అది యూ ట్రైన్డ్ అని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వాట్ యూ వాంట్ టు టెల్ దెమ్? నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు. నేను జాబ్ వదిలేసి వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి. సో ఫర్ మీ ఇట్ వాస్, ఐ నెవర్ ప్రిపేర్డ్. వన్ థింగ్ ఐ డిడ్ డూ వాజ్, బాంబేలో ఉన్నప్పుడు నేను మోడలింగ్ చేశాను. సో ఐ వాజ్ యూస్డ్ టు ద కెమెరా లిటిల్ బిట్ అట్లీస్ట్. ఐ డన్ అబౌట్ 6-7 ads ఇన్ బాంబే. అండ్ ఆ నేను దానికి ముందు థియేటర్ కూడా చాలా చేశాను. కాలేజ్లో కానీ స్కూల్లో కానీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ థియేటర్. సో performing was not new to me. I had constantly throughout my childhood, been part of plays and things like that. So acting wasn't new to me. What was very new to me was my relationship with the camera. And that is the most essential thing, to develop a relationship with the camera. Ippudu నాకైతే కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది యాడ్స్. బట్ వన్ అడ్వైస్ ఐ వుడ్ గివ్ టు పీపుల్ హూ వాంట్ టు బికమ్ యాక్టర్స్ ఇస్, అందరూ ఇప్పుడు వీఆర్ ఆల్ నాట్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్స్ వెర్ వీ కెన్ అఫోర్డ్ టు గో టు a bunch of classes and things like that. And obviously luckily today, say maybe 15 years back, complete package ga untene heroes avutaru. Anni vaste ante very rare to find people who can't do something at all. Today luckily there's all kinds of cinema getting made. There's OTT today and
there's no limit to the kind of content being put out. So ఇవాళ దెర్ ఆర్ సో మెనీ హీరోస్ అసలు పెద్దగా డాన్స్ రాకుండా సర్వైవ్ అయ్యే మంచి యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. స్టీరియోటిపికల్గా ఉండకుండా. కరెక్ట్. బట్ if you can be a complete package, it's an amazing advantage. So why not? I mean, so if you have the time, if your parents can afford it, definitely go for dance classes. Dance, I think, it's very... Telugulo especially. Not just Telugu, any language, dance is very difficult in the sense that నేను actually నా school college లో dance team లో ఉండేవాడిని. I was a decent dancer. But the first time I came and danced for a film song in a shoot, I realized it was... సినిమాలో డాన్స్ అనేది చాలా టెక్నికల్ అనమాట. ఇట్స్ వెరీ కౌంట్ బేస్డ్. ఇట్స్ షార్ట్ బై షార్ట్ ఇట్స్ వెరీ కౌంట్ బేస్డ్ అండ్ ఇట్స్ వెరీ టెక్నికల్ అండ్ ఇట్స్ వెరీ వర్సటైల్ బికాస్ in each movie you can have one salsa song, you can have one techno song, you can have one dappanguttu song and all that. So I would say learn dance if you can, it really helps. And dance అనేది డాన్స్ నేర్చుకుంటే ఆ ఇన్హిబిషన్ అనేది పోతుంది. యూ లెర్న్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ బెటర్. ఆ కుల్కే అనేది అది వస్తుంది పర్సనాలిటీలోనే. So I think that dance helps. In terms of acting school, I've never been to one, so I don't know how helpful it is. Some people say it's great. Some people say that if you don't go to the right kind of acting school, it rids you of your individuality. And you start... Melodrama can come inside. Not just melodrama, but you start picking up one style too much, right? So maybe it's not good to go to an acting school when you're too young. But I've heard some people tell me that it really helps as well. So why not? Give it a shot. One thing I would tell you today that's cheap you can do is mobile phone lo kuda oka short film తీయొచ్చు. So if you want to be an actor, the one thing I would say is either, take film scripts that have been made and download. Today screenplays are available all over the internet. So download screenplays and take 2-3 scenes and get your friends to shoot you and just start acting, right? Just start doing scenes from famous movies, or if you have friends who are willing to write short film scripts, act. Even if it's a mobile phone, you'll start developing a relationship with the camera. You'll learn మీరు ఒక ఎమోషన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారో అది కెమెరాలో షూట్ చేస్తే ఎలా వస్తుందనే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసేటప్పుడే యూ నీడ్ టు బీ సమ్వేర్ అ ఫినిష్డ్ ప్రోడక్ట్. యూ కాంట్ అఫోర్డ్ టు టేక్ టూ మచ్ టైమ్ టు లెర్న్, రైట్? When I debuted, I thought I had a terrible debut. I personally feel I was very bad in my debut. Today, you don't have that opportunity. It's easy to get a debut today. Everybody gets a chance, but it's very difficult to survive beyond the first Friday. So yeah, I would say become comfortable. Most importantly, when you're acting, especially act chesi evaro shoot chesi chupinchaka, make sure సినిమాలు చూసి యాక్టర్స్ని చూసి ఆ ప్రభావంతో మీరు యాక్టింగ్ చేస్తున్నారా, లేకపోతే మీ లోపల నుంచి ఎక్కడో ఒక ఒరిజినాలిటీ, ఒక ఇండివిజువాలిటీతో వస్తుందా అనేది జడ్జ్ చేయడానికి ట్రై చేయండి. అది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే వాట్ విల్ మేక్ యూ సర్వైవ్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ అ సర్టన్ ఒరిజినాలిటీ, ఇఫ్ యూ హ్యావ్ అ సర్టన్ ఇండివిజువాలిటీ. ఒక ఆడిషన్ చేసేటప్పుడు ఒక సీన్ ఇస్తే ఒకడు చాలా కొత్తగా చేస్తున్నాడా, వాడు ఒక ఆనెస్టీతో వాడి ఇండివిజువాలిటీని తీసుకొస్తున్నాడా అనేదే మ్యాక్సిమం డైరెక్టర్స్ చూస్తారు. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ రికమెండ్. కమింగ్ టు అగైన్ షూటింగ్, ఇవన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు మనకి టైం సెన్స్ ఉండదు. ఆ రాత్రులు చేయాలి, పొద్దున్న సాయంత్రం కంటిన్యూస్గా. దెన్ యూ గో టు దిస్ కోల్డ్ ప్లేసెస్ అండ్ దెన్ వెన్ యూ మైట్ హ్యావ్ డాన్సింగ్. ఫైనలీ హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్ కమింగ్ అప్. I was waiting. Fit, I mean try to be fit, and how much your health actually helps in this? What is your diet schedule? How do you maintain? How do you maintain your how disciplined are you, and how do you want to tell people how disciplined they should be? I was super disciplined for close to 9-10 years when I was an actor. I did have a very strict diet. My diet was basically, if I was not shooting, I would eat anything I want, but in moderation. Mari ekko tinanu. And at least 1 week to 1.5 weeks before a schedule starts, I'd go back to my diet. And through a schedule, usually I used to maintain a strict diet, which is basically whites edi tinanu. Anything white in color, sugar, salt, white bread, milk, rice, anything white in color I used to avoid, and it's something that worked for me. I felt that it worked for me, and I used to have this, I used to have only fruits for breakfast, like either an apple, just an apple, or some oranges or papaya or whatever, and a little bit of 1 cup of brown rice, and a dal or whatever, and some fresh green kura, which is not cooked with too much oil. Used to basically be my lunch. I was never
నేను అంటే ఎప్పుడు బాహుబలి టైప్ సినిమా ఏం చేయట్లేదు. ఐ డెంట్ హ్యావ్ టు హ్యావ్ 6 packs or anything like that. So I never had to bulk up. None of the roles that I played. In fact, most of my directors would ask me to stay lean and trim, right? So for me, it was more about just being athletic and slim and trim. So this is the sort of diet I had, and luckily I have very good metabolism. So if I want to lose weight, I can lose weight like this. Oh, that's a real lucky thing. Yeah, that was always an advantage. So that was basically my diet, and I used to work out. Because I was already very lean, ఎక్కువ కార్డియో చేయను. But all this is when I was an actor. My wife is already sitting there and laughing at me. When I never did cardio too much because I was already pretty lean. I only used to do weights, and I never did heavy weights. I used to do more reps than heavier weights because I was just trying to maintain an athletic, lean physique. So I was never looking to get ripped or bulk up. So this was my routine when I was an actor. లాస్ట్ ఒక 2-3 yearsగా డైరెక్టర్ అయినప్పటి నుంచి ఏ రొటీన్ లేదు, ఏ డైట్ లేదు, ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ Demand people to do what you want. ఇన్ఫ్యాక్ట్ యా ఇట్స్ సచ్ అది ఫిట్నెస్కే కాదు, కంటిన్యూటీ లుక్కి కూడా. మనం ఏదైనా సినిమా యాక్టర్గా చేస్తుంటే కంటిన్యూటీ ఉంటుంది. హెయిర్ కట్ చేసుకోవాలన్నా చేసుకోలేం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కావాలన్నా హెయిర్ కట్ చేసుకుంటా, ఎప్పుడు కావాలన్నా గడ్డం పెంచుకుంటా, ఎప్పుడు కావాలన్నా తీసేస్తా. బట్ యా the kind of lifestyle I've been having for the last 2.5 years is not feasible. I shouldn't continue having this lifestyle. My wife's been very worried in the sense that 10 years, see, I'm a foodie. I'm a big foodie. I'm a vegetarian, but I'm a foodie. And a foodie ke 10 years, I deprived myself. Success deprived you. అండ్ నేను ఫైనలీ డైరెక్టర్ అయ్యాక ఐ సెడ్ కెమెరా వెనకాల వెళ్ళిపోయాను. ఈ 10 years నేను ఏనేం తినలేదు, ఐ విల్ కాంపన్సేట్ నౌ అని చెప్పి లాస్ట్ 2.5 years I've really cut loose. I've been eating very, very unhealthy. The kind of portions I eat are scary, and what I eat is scary. I'm loving masala and oil and everything I eat. And these days, exactly opposite of what I used to do, I almost exclusively eat only things that are white in color. So it's not feasible, and I've stopped working out. But when are you going to turn back into your regular disciplined? I need to. I was actually at the beginning of this year, I was actually planning to do an acting gig again. I was finally going to do an acting film, and unfortunately, Corona happened and sort of got delayed, and I don't know if I can do it now. But at that point, I had sort of made up my mind that okay, ఇప్పుడు ఇంకో 3 months లో యాక్టింగ్ సినిమా చేస్తున్నాం అంటే we need to get back into some sort of a routine and fitness అని చెప్పి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. సో ఐఎమ్ లైక్ ఓకే హ్యాపీ, ఇష్టం వచ్చినట్టు తింటా అని చెప్పి మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ నేను లాక్డౌన్లో అంటే రెస్టారెంట్స్కి వెళ్ళాం కదా, సో నేనే ఏదేదో నేర్చుకుంటూ నేనే చేసుకుంటున్నా. బర్గర్లు నేర్చుకున్నా. Yes, I've learned to make burgers, and I make one hell of a burger. My wife loves my burger. Advisesh na burger tini, he said it's one of the top 5 burgers he's had in his life. So for a guy who was brought up in the USA to say that is a huge of course he's a vegetarian. But yeah, so I've learned how to make pasta. I've learned how to make your Southeast Asian cuisine, a bit of noodles and things like that. And so I've learned a bunch of things. I'm experimenting in the kitchen. I'm loving it. So yeah, hopefully very soon if I do an acting film again, I'll get back in shape. Until then, But like they say, director is the captain of the ship. So there are people who are scared of the director. There are people who are like, it's like, they enjoy the sets on the thing and all. So what sort of a director are you? I'm 100% sure no actor who's worked with me will tell you that they're scared of me. I'm not that kind of a guy. Especially because I've worked as an actor.